విధంగా ఉంది, అలాగే ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రచారం చాలా అద్భుతంగా కొనసాగుతుంది. జనరల్లీ మరి ఇది ఆల్మోస్ట్ ఒక 6 నెలల నుంచి నేను ప్రచారంలో అందరికంటే ముందుగా నేను మొదలుపెట్టి చాలా అడ్వాన్స్గా వెళ్తున్నాను. అండ్ నో డౌట్ జబర్దస్త్లో నేను చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. పెద్ద మరి టెన్షన్ లేకుండా, ఎందుకంటే అందరినీ ఒక రౌండ్ పోస్టాలను కలవడం జరిగింది. ఇవాళ పలు సంఘాలు కూడా మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చినాయి. అన్ని సంఘాలు ఆల్మోస్ట్ అన్ని సంఘాలు, విద్యార్థి సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, సిపిఐ, సిపిఎం, టీజేఎస్ ఇలాంటి సంఘాలు కావచ్చు, తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీ, తర్వాత ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు, ప్రైవేట్ ఉద్యోగుల సంఘాలు, పిఆర్టీ కావచ్చు, తర్వాత ఇవన్నీ సంఘాలు కూడా సంపూర్ణ మద్దతును తెలియజేసి ఉన్నాయి. కాబట్టి నో డౌట్ ఎట్ ఆల్ భారీ మెజార్టీతో గెలుస్తాను నమ్మకంతో నేను ఉన్నాను. సార్, అలాగే మీ పైన కొన్ని సోషల్ మీడియాలో ఒక తప్పుడు ప్రచారం జరుగుతుంది, దాన్ని ఎలా చేస్తున్నారు? సోషల్ మీడియా అనేది మీకు తెలిసిందే. బీజేపీ పార్టీ అంటేనే అది సోషల్ మీడియాతో ఆడుకునే ఒక పార్టీ. ఇవాళ సోషల్ మీడియాతో ఒక హైప్ క్రియేట్ తప్ప మరి రియల్గా ఫీల్డ్ మీద వాళ్ళది ఏమి ఉండదు. మరి ఏంటంటే కొన్ని ఆర్గనైజేషన్స్కి వాళ్ళు ఇచ్చున్నారు. ఆయన ఒకరే కాదు, ప్రత్యర్థులందరూ ఒక తాటి మీద వచ్చేసి కొన్ని కోట్ల రూపాయలు నా మీద వెచ్చిస్తూ సోషల్ మీడియాతో నేను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మరి మా పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, మా స్టాఫ్, తర్వాత కాంగ్రెస్ శ్రేణులు, పట్టభద్రులు ఎవరు కూడా దాన్ని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే గత 20 ఏళ్ళ నుంచి నేను ఇక్కడ ఉన్న ఎంతోమందికి మరి విద్యను అందించున్నాను, ఎంతోమందికి ఉపాధి కూడా అందించున్నాను. కాబట్టి అవేవి కూడా నమ్మే పరిస్థితి లేదు. ఒకటి సింపుల్ లాజిక్, కాయలు ఉన్న చెట్టుకు రాజేస్తారంట. సో వాళ్ళకి నేను గెలుస్తాను అని పూర్తి నమ్మకం ఉంది. వాళ్ళు ఓడిపోతారని నమ్మకం ఉంది కాబట్టి నా మీద రావాల్సిన ప్రయత్నం చేస్తాను. అలాగే నిరుద్యోగ యువతకు ఎలాంటి ఉపాధి కల్పించబోతున్నారు, ఎలాంటి స్కీమ్స్ తీసుకోబోతున్నారు? నిరుద్యోగులకు ముఖ్యంగా మరి ప్రభుత్వం ఆల్రెడీ ఒక జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసినది. ఆ జాబ్ క్యాలెండర్ను కొంచెం తప్పకుండా ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా నిరుద్యోగులందరికీ కూడా న్యాయం జరుగుతుంది. మై రెస్పాన్సిబిలిటీ టు సీ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ టు ఫాలో జాబ్ క్యాలెండర్. అలాగే యూనివర్సిటీ సమస్యలు కావచ్చు, అలాగే ఇలాంటి ఉపాధ్యాయుల సమస్యలు ఏమి వచ్చింది? ఇవాళ మనము ఉపాధ్యాయుల సమస్యలు చూసుకున్నట్లయితే 317 జియో గురించి ఉంది. అందులో ఆల్మోస్ట్ ఒక 4 కేసెస్ ఆల్రెడీ క్లియర్ చేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు. స్పౌస్ కేసెస్ కావచ్చు, మెడికల్ కేసు కావచ్చు, అలాగే మ్యూచువల్ కేసు కావచ్చు, ఇవన్నీ అయిపోయింది. ఇంకా స్థానికత అని ఒకటి ఉంది, అది మన రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెండింగ్ ఉంది. తర్వాత ఇవాళ ప్రమోషన్, ట్రాన్స్ఫర్ అవన్నీ కూడా క్లియర్ అయిపోయింది. ఇంకా అయినా కూడా కొన్ని సమస్యలు ఏంటంటే మాకు ఓవర్ టైం గురుకులాలు వాళ్ళు చెప్తూనే ఉన్నారు. కేర్ టేకర్ సిస్టమ్ రావాలి, మేము ఓన్లీ టీచింగ్ చేస్తాం అనేది కొన్ని చోట్ల వినబడతా ఉన్నది. గెస్ట్ ఫ్యాకల్టీ కూడా మరి వాళ్ళకి మినిమం టైం స్కేల్ రావాలనేది ఒక అభ్యర్థన ఉంది. మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి మాకు రావాలి, సిపిఎస్ వద్దు, ఓపీఎస్ వద్దు అని వాళ్ళు అంటున్నారు. సో ఇలా ఇష్యూస్ ఆర్ దేర్. ఈవెన్ ప్రైవేట్ యాజమాన్య స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ కావచ్చు, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్కి మరి 2008 క్లినికల్ యాక్ట్ కావచ్చు, ఫైర్ ఎన్యూసీ కావచ్చు, అడ్వకేట్స్కి కూడా మరి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో సమస్యలు నేను మీటైన పట్టభద్రుల నుంచి ఉన్నాయి. ఖచ్చితంగా వాటికి పరిష్కారం దిశగా నేను ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా ఒక్కొక్కటిగా ఒక సంవత్సరం తిరిగి పోయేలోపు ముందే ఇవన్నీ కూడా సాల్వ్ చేస్తాను నమ్మకం నాకు. ఇది ఓవరాల్గా ప్రశ్నించే గొంతుగా ప్రజా సమస్యలు దృష్టి ఉంచుకొని నాకు పట్టభద్రుల ఎన్నికల్లో నేను గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాను. ఓటు స్టూడియో నిజామాబాద్ నుంచి బసవరాజ్తో కెమెరామెన్ సాయి.